వెల్కమ్ టు 29 న్యూస్. నాడు మున్సిపల్ కార్మికులకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు రాష్ట్ర కమిటీ నేతృత్వంలో జరుగుతున్న మున్సిపల్ కార్మికుల రాష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మె రెండవ రోజులో భాగంగా బద్వేల్ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద సమ్మె శిబిరంలో మోకాలపై నిలబడి తమ సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని విడనాడాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ముడియం చిన్ని మాట్లాడుతూ కార్మికులందరినీ ఇంజనీరింగ్ కార్మికులకి టెక్నికల్ వేతనాలను ఇంజనీరింగ్ కార్మికులకి టెక్నికల్ వేతనాలను ఇంజనీరింగ్ కార్మికులకి తలవంచలను ఇంజనీరింగ్ కార్మికులకి తలవంచలను నైపుణ్యం గల వేతనాలను కార్మికుల సంఖ్యను కార్మికుల సంఖ్యను కార్మికుల పైన పని భారాన్ని కార్మికుల పైన పని భారాన్ని పని భారాన్ని విధానాన్ని పెట్టుకోలే ముఖ్యమంత్రి గారు మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలను పెట్టుకోలే ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి వాగ్దానాలను రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మెను రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మెను మున్సిపల్ కార్మికుల రాష్ట్ర వ్యాప్త సమ్మెను పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలను మున్సిపల్ ఉద్యోగ కార్మికుల ఐక్యత జిందాబాద్ 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 పోరాడతాం 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 మున్సిపల్ ఉద్యోగ కార్మికుల ఐక్యత మున్సిపల్ ఉద్యోగ కార్మికుల ఐక్యత ప్రాంతండి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మెను ప్రాంతండి మున్సిపల్ కార్మికుల సమ్మెను మద్దతు ఇవ్వండి. బద్వేల్లో జరుగుతున్న సమ్మెకి పట్టణ ప్రజలు మద్దతు ఇవ్వండి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మెకి పట్టణ ప్రజలు మున్సిపల్ కార్మికులు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ముఖ్యమంత్రి గారు మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన మాట మున్సిపల్ వర్కర్ల న్యాయమైన సమస్యలు మున్సిపల్ వర్కర్ల న్యాయమైన సమస్యలు ఇవ్వాలి. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతన ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతన ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతన పర్మనెంట్ చేయాలి మున్సిపల్ వర్కర్లందరినీ. మున్సిపల్ కార్మికులు వాళ్ళ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని, అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మున్సిపల్ కార్మికులకు అనేక వాగ్దానాలు ఇవ్వడం జరిగింది. ఆ వాగ్దానాలను అమలు చేయాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మెలో నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు బద్వేల్ పట్టణంలో మున్సిపల్ కార్మికులు చేస్తున్నటువంటి సమ్మెకు ప్రజా సంఘాలు అయినటువంటి డివైఎఫ్ఐ సంపూర్ణ మద్దతు కూడా వాళ్ళకు తెలియజేయడం జరిగింది. ఈరోజు మున్సిపల్ కార్మికులు న్యాయమైన కోరికలు పరిష్కరించాలని, అదేవిధంగా వాళ్ళను పర్మనెంట్ చేయాలని సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి ఈరోజు బద్వేల్ పట్టణంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో జనాభా రోజు రోజుకి విపరీతంగా పెరుగుతున్నారు. కానీ మున్సిపల్ కార్మికులు అతి తక్కువ మంది పనిచేయడం వలన పని భారం వాళ్ళకు విపరీతంగా భారం పడినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి బద్వేల్ పట్టణంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో కార్మికులను పెంచాలా, అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలా, సిపిఎస్ను రద్దు చేయాలా, ఓపీఎస్ను అమలు చేయాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ ఈ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయాలా, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తున్నటువంటి మున్సిపల్ వర్కర్లకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు తెలియజేసి ఈ ఉద్యమాన్ని తీవ్రతం చేస్తామని చెప్పేసి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇప్పటికైనా మున్సిపల్ శాఖ మంత్రి గారు సీఎంతో చర్చించి తక్షణం ఈరోజు మున్సిపాలిటీలో ఉన్నటువంటి నిన్నటి సమ్మె జరుగుతుంది. పారిశుద్ధ్యం ఎక్కడెక్కడనే నిలబడిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి వాళ్ళ న్యాయమైన సమస్యలు వెంటనే పరిష్కరించాలా. వాళ్ళ న్యాయమైన సమస్యలు మీరు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఏ అయితే హామీలను అమలు చేయాలని చెప్పేసి కూడా ఈరోజు అడుగుతున్నట్టు జరుగుతుంది. కాబట్టి సీఎం గారు తక్షణమే స్పందించి ఇలా సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. లేని పక్షంలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కూడా వీళ్ళకు మద్దతు తెలియజేసి ఉద్యమాన్ని తీవ్రతం చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. చిన్ని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బద్వేల్.